సంగారెడ్డిలోని మంచిరా బ్యారేజ్ గేట్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఎగువ సింగూరు నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు గేట్లు తెరవాలని భావించడంతో తొలుత అవి మొరాయించాయి. ఇంకోవైపు మంచిరా బ్యారేజ్ గేట్లపై నుంచి వరద నీరు ఎగిసిపడుతోంది. ఈ క్రమంలో మంచిరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. దాంతో హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించిన అధికారులు గేట్లను పరిశీలించారు. చివరకు గేట్లు ఓపెన్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డిలోని మంజీరా బ్యారేజ్ గేట్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఎగువ సింగూరు నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు గేట్లు తెరవాలని భావించడంతో తొలుత అవి మొరాయించాయి. ఇంకోవైపు మంజీరా బ్యారేజ్ గేట్లపై నుంచి వరద నీరు ఎగిసిపడుతోంది. ఈ క్రమంలో మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. దీంతో హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించిన అధికారులు గేట్లను పరిశీలించారు. చివరకు గేట్లు ఓపెన్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలోని మంజీరా బ్యారేజ్ సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్లో ఆధారంగా గేట్లను అయితే తెరిచారు. ఇన్ఫ్లో ఎంత ఎక్కువగా ఉంటే ఆ విధంగా ఇప్పటికైతే 3 గేట్లను అయితే తెరిచారు. మొదట ఈ బ్యారేజ్ గేట్లు తెరుచుకోవడంలో కొంత ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా వీటిని మరమ్మతు చేయించకపోవడం కారణంగానే ఈ గేట్లు అయితే తీయడానికి సాధ్యం కాలేదు. కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండడంతో నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు వాటి మరమ్మతు కార్యక్రమాలు కొన్ని చేసి ఆ గేట్లను అయితే ఓపెన్ చేశారు. కొంతమంది ఇంజనీర్లు ఇతర అధికారులు దీనికోసం అయితే పనిచేశారని చెప్పుకోవచ్చు. అయితే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్లో అక్కడ కొద్దిగా తగ్గడంతో గేట్లను మళ్ళీ దించాల్సి ఉంది. ఏవైతే 3 గేట్లను ఇప్పుడు 1.5 మీటర్ పైకెత్తి వాటర్ అయితే దిగువడుతున్నారు. ఆ వాటర్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే సాఫీగానే వెళ్తున్నప్పటికీ ఇన్ఫ్లో అక్కడ తగ్గినప్పటికీ ఇక్కడ ఏదైతే సింగూరు డ్యామ్ నుంచి ఇన్ఫ్లో తగ్గడం, ఇక్కడ అవుట్ఫ్లో కూడా తగ్గించడంతో అక్కడ 4 గేట్లు క్లోజ్ చేయడం జరిగింది సింగూరు ప్రాజెక్టులో. దీంతో ఈ మంజీరా బ్యారేజీకి కూడా కొంత వాటర్ రావడం అనేది తగ్గింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆ గేట్లను క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మంజీరా బ్యారేజీకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించకపోవడం, ఆ బ్యారేజ్ గేట్లు ఇతర ఏవైతే మెషినరీ ఉంటుందో వాటిని అప్డేట్ చేయకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఆ గేట్లను మళ్ళీ ముగించాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆ నిపుణులైన సాంకేతిక నిపుణులు కావచ్చు, కొంతమంది ఇంజనీర్లు మళ్ళీ దీనికోసం కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 3 గేట్లు ద్వారా నీరు నీరు వెళ్తూ ఉంది. అయితే ఈ 13 రోజులుగా దాదాపుగా 25 టీఎంసీల నీరైతే వెళ్ళిందని అక్కడున్న అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ మరో గండం ఏంటంటే దిగువకు వెళ్లే నీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. లేదంటే సంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు సాగునీరు అందించే మంజీరా బ్యారేజ్ కొంత ప్రమాదంలో పడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యారేజ్ లో ఉన్న నీరు పూర్తిగా అడుగంటి పోయే అవకాశం ఉంటుంది. ఇలాగే నీరు బయటకు వెళ్లిపోతూ ఉంటే అయితే ఇంట్లో తగ్గింది కాబట్టి ఇమీడియట్ గా గేట్లు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు అదే విషయం పైన కొంత కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నిపుణులు కొంత దానిపైన చర్చ జరుగుతూ ఉంది. బ్యారేజ్ సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే ఇమీడియట్ గా బ్యారేజ్ గేట్లు అయితే ప్రస్తుతానికి మూసివేసి తర్వాత బ్యారేజ్ ఇన్ఫ్లో తగ్గిన సమయంలో పూర్తి స్థాయిలో మరమ్మతుల చర్యలు చేపట్టాలని చెబుతూ ఉన్నారు. అయితే ఇది ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రక్రియనే అయినప్పటికీ అక్కడ ఉన్న అధికారుల కొంత నిర్లక్ష్యం కారణంగానే ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కొంతమంది. రెండోది అక్కడున్న బ్యారేజ్ సంబంధించి ఎప్పటికప్పుడు నిధుల కేటాయింపు సరిగ్గా జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పి అక్కడున్న కొంతమంది కింది స్థాయి సిబ్బంది అయితే చెబుతూ ఉన్నారు. ఏదేమైనా ఇక్కడ జిల్లా స్థాయి పూర్తి యంత్రాంగం అయితే మంజీరా నీటిని పరిరక్షించుకునే అవసరమైతే ఉంది. ఆ విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఓకే, థ్యాంక్ యూ నగేష్.